హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ వైషు 888. ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే చికెన్ ఫ్రై నా స్టైల్లో చేస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి కాబట్టి పసుపు, కారం, కల్లుప్పు, అలాగే కొంచెం ఆయిల్. ఇదిగోండి, ఇలా దీన్ని అయితే మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. మొత్తం ముక్క కలిపేలాగా ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి, నేనైతే అన్నీ ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, హాఫ్ అన్ అవర్ అయితే నేను చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు పొయ్యి అంటించి పొయ్యి మీద పెట్టాను. ఇది బాగా ఉడకనివ్వాలి. ఒక 15 మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తే నీసు వాటర్ మొత్తం పోయిద్ది. అప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. సరే, అయితే చూద్దామండి. చికెన్ ఇదిగోండి ఉడుకుతుంది. గరిటతో ఒకసారి ఇలా కలుపుకుందాం. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం ఉప్పు, కారం, పసుపు వేసాం, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. చికెన్ మొత్తం పట్టేలాగా ఇలా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడైతే ఇదిగోండి, నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను పెద్దది. ఆనియన్ కూడా వేసి బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. అలాగే కరివేపాకు, ఇలాగే లో ఫ్లేమ్ మీద చికెన్ వేగితే బాగుంటుంది. కాసేపు వేపుకోవాలి. చికెన్ అయితే ఫ్రై అయిపోయిందండి. శుభ్రంగా ఉడికిపోయింది ఇప్పుడు చికెను. పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం.
చికెన్ ఫ్రై అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రసంలోకైనా పప్పుచారులోకైనా చాలా బాగుంటుంది. మన ఇష్టం. ఈ స్టేజ్లో దించేసుకున్నా ఓకే, లేదంటే ఇంకా డీప్ ఫ్రై కావాలన్నా సరే ఇంకొక పావు గంట ఇలాగే యాగనిస్తే ఫ్రై అయిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. నాకైతే అన్నంలో కలవాలి కాబట్టి నేను ఇలా దించేసుకుంటున్నాను.